చూద్దాం కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మొదటి రాజుల గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనుకు పోయి పట్టణము గౌని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండ చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు మరలా ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలోనికి తీసుకొని రమ్మని చెప్పాను. చాలు. ఈ మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు, ప్రభునందు ప్రేమ దేవులరా, ఏలియా గారి గురించి, తర్వాత అక్కడ ఉన్న మరి సారేపతులు ఉన్న విధవరాల గురించి రాయబడి ఉంటుంది. అలాగంటే మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. చదివి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులకు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడగు రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుటకు మంచిది. రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి. అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇక్కడ ఈ రాజుల గ్రంథంలో చూసినప్పుడు, ప్రభునందు ప్రేమని దెంబెరా, ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఆహాబు అనే రాజు ఉన్నాడు. యోధా రాజ్యముల నుంచి ఆహాబు అనే రాజు. ఈ యోధానికి ఏలియా అనే వ్యక్తి ప్రభునందు ప్రేమని దెంబెరా ప్రభునందు ప్రేమని దెంబెరా, ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఒకటే మాట అంటున్నాడు 17వ అధ్యాయంలో. అంతటా గిలాదు కాపరస్తుడైన సంబంధి అయిన స్విద్వీడైన ఏలి ఆహాబు నద్దకు వెళ్ళి, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను ఎవరినైతే కలిగి ఉన్నానో ఈ సంవత్సరము వర్షమైనను మంచైనను పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలియా. అందరూ కూడా నా వైపు చూడాలి. మీరందరూ కూడా వాక్యం వినేటప్పుడు నా వైపు చూడాలి, చదువుకునేటప్పుడు బైబిల్ వైపు చూడాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏలియా రోషము కలిగినటువంటి వాడు, ఏలియా ప్రార్థనా పరుడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షము కురమంటే కురిసింది, వర్షము ఆగమంటే ఆగింది. ఏలియా అంతా ప్రార్థన పరుడు. సృష్టిని ఆపు చేయటానికి దేవుడు అంతా శక్తిని దేవుడు అనుగ్రహించాడు ఏలియాకి. అలాగనే ఏలియా కాలములో ఒక కరువు వచ్చేసింది. ఆ కరువు కాలములో దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడ పంపించాడంటే కేరూదు వాగు దగ్గర పంపించాడు ఏలియాని. కేరూదు వాగు దగ్గరికి వెళ్ళి, కరువు వచ్చేసింది, ఏలియా నువ్వు వెళ్ళి కేరూదు వాగు దగ్గర ఉండమన్నాడు. పెద్ద ప్రవక్త అయిన ఏలియా మామూలు ప్రవక్త కాదు. ఆకాశం నుండి ప్రార్థన చేస్తే వర్షం ఆగమంటే ఆగిద్ది, కుర్రమంటే కుర్చిద్ది, ఆగమంటే ఆగిద్ది. అంత ప్రార్థన పరుడు.
దేవుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు కేరూదు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. ఎమ్మట ఆయన కేరూదు వాగు దగ్గరికి, ఒక వాగు ఉంటే కేరూదు వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. అయ్యా, కేరూదు వాగు దగ్గరికి వెళ్ళాక నేనేం చెయ్యాలి? అదంతా ఎండే ఉంటుంది, మరి అక్కడే నన్ను ఉండమంటున్నావు అని దేవుని ఎదురు ప్రశ్న అయితే అడగలేదు ఈ వ్యక్తి. దేవుడు ఎలాగైతే నువ్వు కేరూదు దగ్గరికి వెళ్ళి ఏలియాని, యెహోవా అంట ఏలియాకి ప్రత్యక్షమయ్యను అని ఉంది బైబిల్లో. ప్రత్యక్షమయ్యాడు, కేరూదు వాగు దగ్గర అక్కడ నిలబెట్టాడు. ఆ కేరూదు వాగు దగ్గరికి వెళ్ళేసి ఉదయకాల సమయంలో రొట్టెను మాంసమును కాకోలం ద్వారాగా తీసుకెళ్ళిందండి. కాకోలం ద్వారాగా రోజు ఉదయము సాయంకాలము అస్తమయము, ఉదయం బైబిల్ ఏమంటుందంటే ఉదయము అస్తమయము, అస్తమయం అంటే సాయంకాలం, ఉదయం అంటే పొద్దుటేల. అలాగే రొట్టె మాంసం. ఆ రోజు బాగా కరువు వచ్చేసింది, ఆహారం లేదు. ఆ కాకోలం కూడా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ రాజు ఇంట్లోనే ఆ రొట్టెని తీసుకు, ఆ రోజుల్లో రొట్టెలే ఉండేది, భోజనాలు ఉండేవి కావు. ఆ రొట్టె మాంసం రాజుగారి ఇంట్లో ఉండేది కాబట్టి రొట్టె మాంసం కాకోలం తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చేటువంటి వాడు. ఆ ఏలియా తీసుకొచ్చిన రొట్టెను మాంసాన్ని తినేసి ఆ కేరూదు వాగులో ఉన్న నీళ్లు త్రాగుతూ ఉండేవాడు. అలాగా కొన్ని నెలలు జరుగుతున్నప్పుడు, కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ కేరూదు వాగు అనేది వెండిపోయింది, వెండిపోవటానికి వచ్చింది. ఆ రోజు కూడా రొట్టె మాంసం తీసుకుని వచ్చింది కాకోలం. ఆ కాకి అంటే మీకు తెలుసు, మనం ఏదైనా వేస్తే అది ఎమ్మటే తీసుకెళ్ళి తినేది. కానీ మనం కొన్నిసార్లు చర్చిలో మాంసం మనం కడుగుతున్నాం అనుకోండి, వీళ్ళు ఏమైనా మతి మరిచి ఇటు ఉన్నారనుకోండి, వచ్చి ఎత్తుకొని పోతూనే ఉంటుంది. అది కాకోలంకున్న విధానం, అది ఎంతసేపు తీసుకెళ్లే విధానంలోనే ఉంటుంది, ఇవ్వదు. కానీ కాకోలానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ కాకోలం ఏలియాకి రొట్టె మాంసము తీసుకొస్తా ఉన్నది. తిన్న తర్వాత ఆ రోజు ఆ కేరూదు వాగులో నీళ్ళు ఎండిపోతుంటే ఆ దోషంతో పట్టుకొని తాగేశాడు. ఆ తాగేసిన తర్వాత ఇక నీళ్ళు అయిపోయినాయి, లేవు, రేపటికి లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దేవుడు వాకు ఏమైపోయిందంటే ప్రత్యక్షమైంది ఏలియాకి. అందుకే 8వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతును ఊరికి పోయి అచ్చట ఉండుము. చాలు. ఈ 8వ వచనములో, రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనములో అంతటా యెహోవా వాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగా సెలవిచ్చెను. ఎమ్మటనే ఏలియా ఏదన్నా మనుషులో బాధపడతాడేమని యెహోవా ఏం చేశాడంటే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమని చెబుతున్నాడంటే, అంతటా యెహోవా వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చెను, నువ్వు సీదోన్ అనే పట్టణ సంబంధమైన సారెపతి అనే ఊరికి అచ్చట పో అని చెప్పాడు. సారెపతిలో ఎవరున్నారు? ఒక విధవరాలు ఉంది. ఆమెకి ఎవరున్నారు? ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెకేముంది? కరువు వచ్చేసింది. ఆమె కూడా ఏం చేసింది? ఆమె ఒక విధవరాలు. ఆ ఇంటికి ఏలియాని పంపించాడు. ఈయన పెద్ద ప్రవక్త, మామూలు ప్రవక్త కాదు. ఆ దేవుడు ఏదైతే చెప్పాడో ప్రవక్త అక్కడికే వెళుతున్నాడు. అయ్యా, సారేపతి అనే ఊరిలో పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, వారి దగ్గరకు నన్ను పంపించకుండా ఒక విధవరాలి దగ్గరకు నన్ను పంపించినవని ఏలియా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆ కేరూదు వాగులో రొట్టె మాంసం తిన్నాడో ఆ కేరూదు వాగులో దోషులతో తీసుకొని తాగాడు. ఆ ఉన్న నీళ్ళు కూడా పీల్చుకొని పోయినా ఇక లేవు. ఏం చేయాలో అర్థం కావట్లే ఏలియాకి. యెహోవా వాక్ అంటే ఎమ్మటే ఆయనకి ఏమైంది? ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మన అంతరంగంలో మనుషులు చూస్తే మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆ వ్యక్తిని ఏలియా ఏ మనుషులైతే కొదువుతో ఉన్నాడో, రేపు నేను నీరు తాగి ఎలా బ్రతకాలో అని ఏలియా మనుషులు అనుకున్నప్పుడు యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమైపోయింది. ఆయనకి ప్రత్యక్షమైపోయి నువ్వు సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, అచ్చటకి వెళ్ళు అన్నాడు. ఎమ్మటనే ఏలియా మోటాములు కట్టుకొని వస్త్రాలు ఆయన అన్ని తీసుకొని ప్రయాణమయ్యి సారేపతికి ఊరికి వెళ్ళాడు. సారేపతి ఊరికి వెళ్ళి ఒక విధవరాలు కాడ అచ్చట ఆజ్ఞాపించగలనే ఆమె కట్టెలు వేరుకోవటానికి వెళ్ళింది.
ఆమె కట్టెలు వేరుకోవటానికి వెళ్ళినప్పుడు ఆమె గుమ్మం దగ్గరే ఉన్నాడు, ఆ మొత్తల దగ్గరే ఉన్నాడు. ఒక అరుగుంట అక్కడే కూర్చొని ఆమె కట్టెలు వేరుకొని ఆమె తిరిగి వస్తూ ఉన్నది. ఏలియా ఆమెను బలకరించాడు. అమ్మా, మీ ఇంట్లో కొంచెం ఉంటే మంచిలు నాకు ఇవ్వని చెప్పాడు. ఆమె ఎమ్మట ఏం చేసింది? కట్టెలు వేయటానికి పోదాం అనుకుంటే ఏలియా ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి కసిన మంచిలు నాకు ఇవ్వమ్మా అన్నాడు. అనగలోనే మళ్ళీ ఏం చెప్పాడు ఏలియా? అమ్మా, నాకు ఒక అప్పాన్ని తీసుకురమ్మని చెప్పాడు. ఒక అప్పం తీసుకురమ్మని ఎమ్మట ఏం చేశాడు? ఏలియా చెప్పాడు. ఆమెకి ఏమన్నా ఉందంటే బుడ్లో కొంచెం నూనె ఉంది, తొట్లో కొంచెం పిండి ఉంది, ఆ అప్పం ఒకటి ఉంది. ఆ అప్పం చేసుకొని అప్పట్లో ఇంత టెక్నాలజీ గ్యాసులు ఇవన్నీ లేవండి, కనీసం కిరసనాల స్టవ్లు కూడా లేవు, కట్టెలే ఆ రోజుల్లో. ఆ కట్టెలు వేరకొచ్చుకుంది. ఆ బుడ్లో కొంచెం నూనె ఉంది, తొట్లో కొంచెం పిండి ఉంది. ఆ పిండిని కట్టెలు తీసుకెళ్ళి పొయ్యిరా చేసుకొని ఆ అప్పం చేసుకొని కరువు వచ్చేసింది. ఇక అప్పం చేసుకొని ఆమె బిడ్డ చేసుకొని చనిపోదామని నిర్ణయానికి వచ్చారు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు? ఏలియాని వారి దగ్గరికే పంపించారు. ఇప్పుడు మీ దగ్గర మీ ఇంట్లో కొంచెం అన్నం ఉందనుకోండి, మీరు ఇంట్లో ఒక 3 ఫ్యామిలీలు ఉన్నారు, 3 భోజనం ఉంది. ఇంకెవరన్నా వచ్చారనుకోండి, అన్నం అని అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు? మాకే సరిపోయిందయ్యా, ఇక అన్నం లేదు మా కాడ అని మీరు అంటారు. మాకు సరిపోనే ఉందయ్యా, మరి ఇక మీకు పెడితే మాకు లేదని మాట మనం అంటాం. కానీ అక్కడ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ, ఆ యొక్క సారెపతిలో ఉన్న ఒక విధవరాలు ఏలియా మాట్లాడినప్పుడు ఎమ్మటనే ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామన్నది, తర్వాత ఒక రొట్టె తీసుకురామన్నది. రొట్టె తీసుకొచ్చేటప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, నా తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇక తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక అప్పం చేసుకొని నేను నా బిడ్డ చచ్చిపోదాం అనుకున్నాడు అని ఆ మాట ఎప్పుడైతే అన్నదో ప్రభునందు ప్రేమని దేవుడరా, అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? యెహోవా జీవము తోడు. మీరు 12వ వచనం చదివితే రాయబడి ఉంటుంది. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనె నా యొద్దనున్నదే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డనకు సిద్ధము చేసుకొని కొన్ని పుల్లలు ఏరుకొంటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. నీకు లేదని నువ్వు భయపడుచున్నావేమో, నువ్వు భయపడవద్దు అని ప్రవక్త అయిన ఏలియా ఒక విధవరాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను కట్టెలు వేరుకోవటానికి వస్తున్నాను, కట్టెలు వేరుకొని కొంచెం తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఆ అప్పం చేసుకొని కరువు వచ్చేసింది. ఆ కరువులో నేను నా బిడ్డ చనిపోదాం అనుకున్నాం. ఇక నా దగ్గర ఏమీ లేదు, ఒక అప్పం ఏముందో అప్పం నా బిడ్డ తినేసి చనిపోవాలి, ఇక ఆహారం మాకు లేదు అని ఎప్పుడైతే ఆమె విధవరాలు మాట్లాడిందో ఏలియా ఏమంటున్నాడంటే, యెహోవా జీవము తోడు, నువ్వు భయపడవద్దు అని ఏలియాతో చెప్పినప్పుడు ప్రభునందు ప్రేమ దేవుడ, ఆమె విశ్వాసముతో ఏమైపోయిందంటే ఆమె ఎమ్మటనే ఏం చేసింది తెలుసా? ఎమ్మటే గబా వెళ్ళి ఆమె యొక్క పిండిని గబగబా పలికిన పిండిని వేసేసి పొయ్యి రాజేసేసి ఆ పొయ్యి మీద ఏం చేసింది తెలుసా? అప్పం తయారు చేసి ఆ అప్పం తీసుకొని ఏలియాకి మంచినీళ్ళు తీసుకొని వచ్చింది. ఉంది కదే అప్పం. కరువు అంటే రేపేమన్నా ఈరోజు మనం తినకపోతే రేపైనా తినొచ్చండి, మనకి ఇబ్బంది లేదని లేదు, ఇక అసలుకి చనిపోవటమే ఆమె బిడ్డ. అలాంటి కరువు వచ్చినప్పుడు ఏలియా మాట వినేసి, యెహోవా జీవముతోడు నువ్వు భయపడద్దు,
అని చెప్పినప్పుడు ఆమె గబగబ వెళ్ళి ఆ అప్పం తయారు చేసుకొని వచ్చేసి ఆ అప్పమును బుడ్డిలో నీళ్లు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. ఏలియాకి ఇచ్చిన తర్వాత ఆ ఏలియా అప్పం తిని నీళ్లు తాగిన తర్వాత ఒకటే మాట అన్నాడు. ఒకటే మాట ఏలియా మాట చెప్పాడు, ప్రభునందు ప్రేమైన దేవుడరా. చదువు కింద వచ్చిన. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను 13 వచ్చిన చదువు. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయుము, నీవు పోయి చెప్పినట్లు చేయుము, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. నమ్మిటంటే బిగ్గర చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కరువు కాలం వచ్చేసింది, మరణం దగ్గరకు వచ్చేసింది, మరణించే సమయం వచ్చేసింది. కానీ ఆ కరువు కాలంలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఏలియా ఏ మాట అయితే చెప్పాడు, ఏలియా చెప్పిన మాట ప్రకారము ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ ఏలియా ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట ప్రకారమే విన్నది. దేవుడైన యెహోవా చెప్పినప్పుడు ఏలియా కూడా అలాగే విన్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళాడు 17వ అధ్యాయంలో, ఈ సంవత్సరము వర్షైనను మనసు అయినా పడదు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానని అహాబు రాజుతో ఎదిరించాడు. అక్కడ నుంచి తర్వాత కేరుదు వాగు దగ్గరకు వచ్చాడు. కేరుదు దగ్గరకు దేవుడు పంపించాక ఆ కేరుదు వాగులో నీళ్లు ఎండిపోయినాయి, తాగటానికి నీళ్ళు లేవు. ఆహారం లేకపోతే కొన్నాళ్ళైనా ఒక 40 రోజులైనా బ్రతకగలుగుతాం, ఒక 50 రోజులైనా. కానీ ప్రభునందు ప్రేమైన దేవుడా, త్రాగటానికి నీళ్ళు లేవు. ఎమ్మటే యెహోవా ప్రత్యక్షమై సారెపతి పంపించాడు. ఆ సారెపతి పంపించిన తర్వాత ఎప్పుడైతే ఏలియా చెప్పాడో ఆ మాట ప్రకారం ఆమె విన్నది. కానీ విని ఎప్పుడైతే ఆ అప్పం ఇచ్చిందో, బుడ్డిలో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిందో, ఆ నీళ్ళ వంగలోనే ఏలియా ఒకటే మాట అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంతటా ఆమె నువ్వు వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయమని ఆమె ఇంటికి వెళ్ళి అనేక దినములు భోజనం చేయమని చెప్పాడు. అనేక దినాలు భోజనం చేయమని చెప్పింది. ఏముందాడా? అర్థమైందా నేను చదివిన మాట? 15వ వచనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనిను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేసు వచ్చిరి అని రాయబడి ఉంది. కంతే. ప్రభునందు ప్రేమైన దేవుడా, అక్కడ ఏముంది? ఆమె తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ నూనె అప్పం చేసేసి ఏలియాకు తెచ్చింది. మరి ఇంకేముంది? మీరు అనేక సంవత్సరాలు భోజనం చేయండి అని ఏలియా చెప్పాడు. ఏమన్నా ఉందా వాళ్ళ దగ్గర? ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారంగా ఆ దాంట్లో చూసినప్పుడు ఆ తొట్టిలో ఉన్న పిండిని నూనెని ఆ పెన మీద వేసింది, ఆ రొట్టె కాల్చింది, తర్వాత ఏలియా తీసుకొచ్చింది, తిన్నారు, అయిపోయింది. మీరు అనేక దినాలు భోజనం చేయమని ఏలియా చెప్పాడు. ఎలా జరిగింది? 16వ వచనం. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నమ్మిటంటే బిగ్గర చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుడా,
ఆ విధవరాలు ఎప్పుడైతే ఏలి అనే ప్రవక్త మాట విన్నదో ఆ తొట్టిలో ఉన్న పిండి అంట తక్కువ కాలేదంట, బుండిలో ఉన్న నూనె తక్కువ కాలేదు. ఆమె ఆ పండి తీసుకొని ఏం చేస్తుంది, రొట్టెలు చేసుకుంటుంది. ఆమెకి ఆమె బిడ్డకి రొట్టెలు చేసుకుంటుంది. ఏలియాకు కూడా రొట్టెలు చేసేస్తుంది. అక్కడ ముగ్గురు తినాలి. సారేపతిలో ఉన్న ఒక విధవరాలు, ఆమె కుమారుడు, తర్వాత ప్రవక్త అయిన ఏలియా. ఆ తొట్టిలో ఉన్న పిండి తీయటము, రొట్టెలు చేసుకోవటము, తింటము. బుడ్డిలో నూనె ఉన్న తగ్గట్లేదు. మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ రేపు నూనె, సాయంకాలం అంటే సాయంకాలం పిండి వస్తానే ఉన్నది. తొట్టిలో నుంచి నూనె కూడా పెరుగుతూనే ఉన్నది. అలాగా భూమి మీద వర్షం ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంతకాలం వరకు తొట్టిలో ఉన్న పిండి తగ్గలేదు, బుడ్డిలో ఉన్న నూనె తగ్గలేదు. చూడండి దేవుడు ఎంత గొప్ప అద్భుతమండి. మనుషులు పైరూపాన్ని చూస్తే యేసయ్య అంతరంగాన్ని చూస్తాడు. ఏలియాని ఆ యొక్క సరేపతిలో ఉన్న పట్టణములో గనుల దగ్గర పంపించవచ్చు, గొప్ప గొప్ప ఉన్నవారి దగ్గర పంపించవచ్చు. కానీ ఏలియా ద్వారాగా కార్యం జరిగించడానికి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లేలుయా. అప్పుడు అంట తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదంట, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ప్రభునందు ప్రేమ ఏ మాత్రం అయిపోలేదు, ఏమీ తక్కువ కాలేదు. ప్రభునందు ప్రేమ దింబెరా ఎంత మాత్రం కూడా తక్కువ కాలేదు. కానీ తొట్టిలో ఉన్న పిండి తగ్గలేదు, బుడ్డిలో ఉన్న నూనె తగ్గలేదు. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాన్ని దేవుడు జరిగించాడండి. దాదాపు ఇందులో 6 అంశాలు ఉన్నాయి. సమయం ఉంటే 6 చెప్పరు కానీ ఒక 3 అంశాల వరకు, ఎందుకంటే మనం 12 గంటల వరకు, ఎందుకంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎక్కడి నుంచి ఎండాకాలం వర్షాల కాలం వచ్చిందాక. ప్రభునందు ప్రేమ దేవుడు చూద్దాం. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం, ఇప్పుడు 1వ రాజుల గ్రంథం చూశారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిను గనుక అతడు ఆ మార్గంన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. చాలండి. ఇందాక మనం చూసినప్పుడు ప్రభుత్వం సారేపతి అనే ఊర్లో ఒక విధవరాలు. ఈ ఇక 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక దినమందు ఎలీషా షూనేమి అనే పట్టణానికి పోగా అసట గనురాలు అని రాయబడింది బైబిల్లో ఆమె గురించి. గనురాలు అంటే గొప్పవారు అనే అర్థం. ఆ గనురాలు అనే స్త్రీ ఆయన ఏలియా యొక్క చేతుల మీద ఎలీషా నీళ్లు పోసేటువంటి వాడు. ఏలీషా అనే వ్యక్తి ఏం చేసేటువంటి వాడు, 12 అరకలు దున్నేటువంటి వాడు. 12 అరకలో మొట్టమొదట కోండ్ర వేసేటువంటి వాడు. ఆయనకు 12 అరకలు ఉండేది, వ్యవసాయం చేసేటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడో ఎమ్మట ఏలియా వాటిని, ఆ వ్యవసాయాన్ని కూడా మొత్తం వదిలిపెట్టి వాటిని తుత్తినీలుగా చేసేసి వాటిని కూడా ప్రభునందు ప్రేమిలా అమ్మేసి కొంతవరకు దాన్ని వంట వండేసి వాటిని అమ్మేసి ఇక ఏలియాని అంబడించడం మొదలుపెట్టాడు ఎలీషా. మొదలుపెట్టిన తర్వాత ఆయన అనేక సార్లు ఆయన ప్రభునందు ప్రేమిన దేవుడా కరిమేలు అనే పర్వతం మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళేటువంటి వాడు. ఇప్పుడు మన చర్చి ఎలా ఉందనుకోండి, ఈ రోడ్డున ఈ మార్గం వెళుతున్నాడు అనుకోండి, ఆమె అనేకమైన పర్యాయాలు ఏం చేస్తుందంటే ఈ గనురాలు ఆయన చూస్తూ ఉన్నది ఎలీషాని. అనేక పర్యాయాలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రభునందు ప్రేమ ప్రార్థన చేయటానికి వెళుతున్నాడు. కరిమేలు పర్వతం మీదకి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ చూసి ఏమంటుందంటే అనేక పర్యాలు చూసేసి ఆ యొక్క ఎలీషా ప్రవక్తతో ఏమంటుందో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట, ఒక దినమందు ఎలీషా షూనేమి అనే పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతను బలవంతం చేసిన గనుక ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చినని చెప్పిన. చాలని ఆ మార్గంలో వచ్చేటప్పుడు ఆయన కరిమేలు పర్వతం మీద ప్రార్థన చేయాలంటే షూనేమి అనే పట్టణానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం విజయవాడ పోవాలంటే చిలకలు దాటిపోవాలి.
అలాగైనా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలంటే సునేమి పట్టణానికి వెళ్ళాలి. ఈ సునేమి పట్టణము దాటి వెళ్ళేటప్పుడు ఆమె అనేక పర్యాలు చూస్తుంది ఎలీషాని. చూసేసి ఇతను చాలా భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె గ్రహించింది. ఆమె గ్రహించి ఏం చేసిందంటే, ఆమె ప్రభునందు ప్రేమ దేమిరా, ఆయనకి మనము ఇంటి మీద ఒక చిన్న గది వేయాలి, ఆయనకి భోజనం మనం పెట్టాలి, ఆయన పండుకోవటానికి ఒక మంచం వేయాలి, అంటే రెస్ట్ తీసుకోవటానికి ఈ దైవజనుడికి మనం చేయాలని ఆమెకి ఆలోచన కలిగింది. ఆమెకి ఆలోచన కలిగిన తర్వాత ఆమె వస్తూ పోతున్నప్పుడు ఒకానొక సమయంలో ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత అలాగనే ఎలీషా వచ్చాడు. అమ్మా ఎందుకు మమ్మల్ని పిలిచారు అని ఎలీషా ఆమెను అడుగుతూ ఉన్నప్పుడు పక్కేమటి ఎలీషా దగ్గర గేహేజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గేహేజీ అనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఈ గేహేజీ ఏం చేస్తున్నాడో తెలుసా, ఎమ్మటనే ఆ గండ్రాలైన స్త్రీ పిలిచినప్పుడు అప్పుడు ఎమ్మటనే కావున మనము అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచమును బల్ల పీట, మీరు చూసినట్టయితే 10వ వచనం, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినము వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షీరేమిరాలును పిలిచి పిలువమనగా చాలండి. ఎమ్మటనే ఆయన కర్మేలు పర్వతం మీదకి ఎలీషా వెళుతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు యొక్క గెహేజీని ఎలీషా అడుగుతున్నాడు, ఏమో మనం వెచ్చుతూ పోతూ ఉన్నప్పుడు మనకి భోజనం పెడుతూ ఉంది, మనం విశ్రాంతి తీసుకోవటానికి గెహేజీ మనకు ఒక విశ్రాంతి గదిని ఇచ్చేసింది, బల్లా పీట దీపస్తంభం ఇచ్చింది. ఏమే మన యందు ఎంత శ్రద్ధ, అతడు నీవెంత శ్రద్ధను మా భక్తి భయభక్తులు కలిగి మన యందు కనపరిచినది నేనేమన్నా చేయవలనని అడుగుతూ ఉన్నది అని గెహేజీని అడుగుతున్నాడు. ఎవరు పక్కేమటి ఎలీషా. ఏం మనం వచ్చినప్పుడు పోయేటప్పుడు మనకు ఆతిథ్యం ఇస్తుంది, మనం విశ్రాంతి తీసుకోవటానికి ఉంది, కానీ ఏమాకి మన వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగినప్పుడు గెహేజీ ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు. 13వ వచనం చదువు. అతడు ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినము వచ్చి 13వ వచనం. అతడు నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనికరపరిచితివి గనుక నీకు నేనేమి చేయవలెను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పెను. చాలని ఇక్కడ ప్రభునందు ప్రేమనేది ఏం లేరా, ఈ గనురాలైన స్త్రీ ఆమెకి పిల్లలు లేరు. ఈ ఎలీషా వచ్చిపోతున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చింది. అతను అనుకున్నాడు, ఏమో మన యందు ఎంత శ్రద్ధలను మన యందు కనపరిచింది కదా, మన వల్ల ఏమైనా సహాయం కావాలో కనుక్కో గెహాజీ అని అడిగింది. అడిగితే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు పిల్లలు లేరు అని అన్నది. పిల్లలు లేరని చెప్పినప్పుడు ఎమ్మటనే ఎలీషా ప్రభునందు ప్రేమనేది ఏం చేశాడో తెలుసా, వారి భార్య భర్తలను పిలిచి ప్రార్థన చేశాడు. వారిని పిలిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడో తెలుసా, మరుసట వచ్చే సంవత్సరంలో ఇలా కవిగిట్లో కుమారుడు పుట్టాలి. భర్త ఏమో ముసలివాడు, ఏమో మామూలుగా ఉన్నది, సృష్టికి అసాధ్యమని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు సాధ్యమో చేయగలుగుతాడు. ప్రభునందు ప్రేమ. అప్పుడు ఏం చేశాడంటే ఎలీషా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, ఎలీషా
అయ్యా మరుసటి ఏట ఈ ఋతువు నీ కవిగిట్లో కుమారుడు ఉన్నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలా పలకొద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు. పిమ్మట నేను ఆ స్త్రీ గర్భవతిని మరుసటి ఏట తన ఎలీషాతో చెప్పిన కాలమును కుమారుని కన్నది. చెప్పాడు, అమ్మా, నీకు మరుసట వచ్చే సంవత్సరం నీ కవిగిట్లో కుమారుడు నీకు గర్భం ధరించబడిద్ది, తర్వాత నువ్వు కుమారుడు గంటమని చెప్పి. ఆమె ఆ గండ్రాలేం అడగలేదు. ఆమె వాళ్ళని భోజనం పెట్టమని అడగలేదు. కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు భక్తి కలిగి దైవజనుడని ఆమె గ్రహించిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. చేస్తుంటే ఆమె అన్నది, అలాగ అబద్ధం ఆడవద్దయ్యా, అలాగ నా గర్భం ధరించిందని చెప్పొద్దయ్యా అని చెప్పి మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత గర్భం ధరించబడింది. 9 మాసాలు వెళ్ళిన తర్వాత ఆమె డెలివరీ అయింది. కుమారుడు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. మళ్ళీ ఆయన కరిమేలు పర్వతం మీదకి వెళుతూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైన దేవుడా, ఆ కరిమేలు పర్వతంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే గెహాజీని చూస్తున్నాడు. ఆకాశం నుండి అరిచేతులంతా మెరుపు లేకుంటే అంత సుక్కలాగా వస్తుందేమని గెహాజీని చూడమంటే, ఈ లోబులో ఏమే గండ్రాలైన స్త్రీ పెద్దవాడయ్యాడు. ఆ పెద్దవాడు 8-12 సంవత్సరాలు వచ్చే లోబులో అతనికి తలబోసిన తలనొప్పి అని అతను ఏడుస్తూ మొదలుపెట్టాడు. ముడుస్తూ ఉంటుంటే గబగబా ఆమె పొలాలు గోపిస్తుంది గండ్రాలు. భర్త పెద్దవాడు కాబట్టి ఇంటికాడ ఉన్నాడు, బిడ్డను పట్టుకొని ఉన్నాడు. నా తలబోతుంది అని ఏడుస్తూ ఉంటుంటే ఎమ్మటనే వారి తల్లిగారికి కబురు చేస్తే ఎమ్మటనే పనివారు వెళ్ళి పిలిపించారు. ఆ గండ్రాలు పిలిపించిన తర్వాత ఆ బిడ్డని, ఏం కాదులేమ్మా, తగ్గిపోద్దని ఎమ్మటే ఆమె యొక్క తల్లి తొడ మీద పెట్టుకొని ఆ బిడ్డని ఓదార్స్తూ ఉన్నప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఎమ్మటనే ఆ బిడ్డ చనిపోయాడు. ఆమె తొడ మీదే పండుకోబెట్టింది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆమె ఎమ్మటనే ఏం చేసింది తెలుసా? ఇద్దరు పనివారిని పిలిచి ఇద్దరితో గాడిద గంత కట్టించేసి, నేను ఈరోజు యజమానుడి దగ్గరికి వెళ్ళాలి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, గాడిదని సిద్ధం చెయ్యండి అని. ఈ బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేయాలి? గబగబా ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేకుంటే వారి ఇంటి దగ్గర ఎవరైనా వారి బంధువులు స్నేహితులు ఉంటే, అయ్యా నా బిడ్డ అసలు మాట్లాడలేదు, ఏం చేయాలో తెలియట్లేదు అయ్యా, రాండి అని గబగబా వారిని పిలుచుకొని ఏమో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ బిడ్డ ఎప్పుడైతే ప్రభునందు ప్రేమ తెలియడా చనిపోయాడో ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎమ్మటనే ఎలీషా పండుకునే మంచం మీద పండుకోబెట్టేసి ఎమ్మటనే గాడిద గంటుకొని ప్రయాణమై వెళుతూ ఉన్నది. ప్రయాణమై వెళుతూ ఈ యొక్క కరిమేలు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రభునందు ప్రేమని దేవుడా ఎమ్మటనే గేహేజీ అన్నాడు. గేహేజీ ఆమె గండ్రాలైన స్త్రీ మనకు ఆతిథ్యం ఇచ్చింది, ఆమె వస్తుంది, అంతా క్షేమమేనా అడుగు అన్నాడు. అంతా క్షేమమేనా అడిగితే ఆమె అన్నది, అంతా క్షేమమే దైవజనుడా అన్నది. మీరేమంటారు? బిడ్డ చనిపోయి దైవజనుడు క్షేమమా అంటే మీరేమంటారు? ఇంకేం క్షేమరా నాయన, నువ్వు అడకతోలికి మాకు బిడ్డ ఇచ్చేసి వచ్చాడు అని ఆ దైవజనుడు కూడా తిట్టవచ్చు ప్రభునందు ప్రేమేంది. కానీ అంతా క్షేమమేనంటే ఆమె అన్నది, అంతా క్షేమమే అని చెప్పింది ప్రభునందు ప్రేమేంది. అంతదే క్షేమమే అని చెప్పగలనే అప్పుడు ప్రభునందు ప్రేమని చెప్పారా, అయ్యా నా బిడ్డకి ఇలాగ బాగలేదు, ఇలాగైంది, ఆ బిడ్డను నాకు నువ్వే ఇచ్చావు, కానీ ఈ బిడ్డ ఈ రోజున చనిపోయాడు అని గేహేజీకి ఒక దండం ఇచ్చేసి ఆ దండ తీసుకెళ్ళి ఎవరు నీకు నమస్కారం చేసినా, ఎవరు వందనాలు చెప్పినా, ఎవరు ప్రైజ్లాడు చెప్పినా నువ్వు చెప్పకుండా నువ్వెమ్మట ఏం చేయాలి? వెళ్ళి ఆ పండుకున్న చిన్న కుమారుడు మెడలో వేయమని చెప్పాడు. ఏమయ్యాక ఎలీషా ప్రభునందు ప్రేమే గండ్రాలైన స్త్రీ ఏమంటుందో తెలుసా? అయ్యా ఆమె బలవంతం చేసి నువ్వు రావాలి అని మాట్లాడుతుంది ప్రభునందు ప్రేమే దీనిలో. చూద్దాం, మీకు అర్థం కావాలని ఈ చదివించిన లాంటిదంతా నేను చెప్పకుండా వాక్యాన్ని బోధించేటువంటి వాడిని. కానీ ప్రభునందు ప్రేమ ఏమిరా, ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పిండో
చెప్పంగులోనే ఎమ్మటి ఆమె ఏం చేసిందో తెలుసా? 21వ వచనం చదువయ్యా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని పిలిచి ఒక గాడిదను నా యొద్దకు పంపుము, దైవజను యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవదు అని ఎందుకు నువ్వు పోవచ్చున్నవని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుకొని నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందు ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరంగా ఆమెను చూచి అదిగో ఆ శూనేమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డను సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి అందుకామె అందుకు ఆమె సుఖముగా ఉన్నానని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెతో తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాఖ్యలముగా ఉన్నది. చాలండి. అప్పుడు ఆమె కుమారుడు చనిపోయాడు. గెహాజీ మంచం మీద పండుకోబెట్టాడు. మహేజీ మంచం మీద పండుకోబెట్టి ఆమెకున్న విశ్వాసం ఏందో తెలియదు, కానీ ఆమె పనివారిని పిలిపించేసి గాడిదను బాగా స్పీడ్కి తోలు, నేను నిమ్మలంగా తోలమన్నప్పుడే తోలు, అప్పుడు దాకా నిమ్మలంగా వద్దు, స్పీడ్కి తోలమంటే స్పీడ్కి తోలుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత గెహాజీతో చెప్పాడు. ఆమె బిడ్డ అంతా క్షేమని అడిగినప్పుడు క్షేమని చెప్పింది. దైవజనుడి దగ్గరైన ఎలీషా దగ్గరకు వస్తుంటే గెహాజీ ఏమంటున్నాడంటే అక్కడికి వెళ్ళకూడదని కర్మేలు పర్వతం మీదకి వచ్చేటప్పుడు వద్దని చెబుతుంటే అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా అంటాడు, ఆమె బహు వ్యాఖ్యలముతో ఉన్నది, బహు బాధతో ఉన్నది, బహు రోదనతో ఉన్నది, బహు కష్టములో ఉన్నది, బహు దుఃఖములో ఉన్నది, ఆమె నా దగ్గరికి రాని అని చెప్పాడు. చెప్పంగానే ప్రభునందు ప్రేమజన ఎమ్మటనే ఏమేం చేసింది? ఇసలా గనురాలైన స్త్రీ ఎమ్మటనే అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభునందు ప్రేమ దేవురా వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఎమ్మటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? కాళ్ళు పట్టుకొని ఆయన వేడవటం మొదలుపెట్టింది. వేడడం మొదలు పెడితే గెహాజీనిచ్చి పంపిస్తుంటే అయ్యా గెహాజీ కాదు నువ్వే రావాలని ఆమె ఏం చేసింది తెలుసా? గట్టిగా యజమాన్ని బలవంతం చేసింది. ప్రభునందు ప్రేమ బలవంతం చేసి నువ్వు రావాలని ఎలీషాని బలవంతం చేసినప్పుడు ఎలీషా వచ్చేసి ఎప్పుడైతే ఆ మంచం మీద ఉన్న ఆ చిన్న బిడ్డని, ఒక 12 సంవత్సరాల బిడ్డ, 8-12 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ బిడ్డ మీదకి వచ్చేసి ఎలీషా బోర్లగా పండుకొని అతని నోట్లోంచి నోరు, చేతులోంచి చేరు పెట్టుకొని అతనిలో ఉన్న ప్రభునందు ప్రేమ దేవుడా ఎక్కడో కొంచెము కనుపురం, ఎక్కడో కొంచెం నాడి కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకున్నప్పుడు ఎమ్మటనే ఏం చేసింది తెలుసా? ఆమె లేక అతనికి రెట్ట లేనందున ఎమ్మటనే ఎలీషా ప్రవక్త అనే మీద పండుకొని ఆ గాలి ఊదినప్పుడు అతనికి రెట్ట కలిగిందంట. రెట్ట కలిగి ప్రభునందు ప్రేమ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, లేలుయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బిడ్డ 3 తుమ్ములు దుమేసి లేచి కూర్చుందంట. ప్రభునందు ప్రేమ ఎంత గొప్ప కార్యం అండి. ఫస్ట్ మీకు చూసినప్పుడు సారెపత్తులు ఉన్న విధవరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నది, కరువులో ఉన్నది, దుఃఖములో ఉన్నది. ఏలియా ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే ఆమె చేసింది. ఆ ప్రకారం చేసింది.
ఆమె భూమి మీద 3.5 సంవత్సరాల వర్షం పడేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తగ్గలేదు, బుడ్డిలో ఉన్న నూనె తగ్గలేదు. అలాగే ఆయన కాదు, ఆమె బిడ్డ కాదు, ఏలియాను కూడా పోషించడానికి ఆ పట్టణంలో అందరూ కరువు వచ్చి చనిపోతున్నారు, కానీ వీరికి మాత్రం సమృద్ధిగా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు సునేమి అనే పట్టణంలో గొండ్రాలైన స్త్రీ కుమారుడు ఇచ్చాడు. తర్వాత నాకు దినం వచ్చింది, అతను తలబోసినని తలనొప్పి అని చనిపోయాడు. తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి, అయ్యా నా బిడ్డ ప్రభును అందు ప్రేమ, నా బిడ్డలు చనిపోయాడయ్యా అని ఆమె చెప్పినప్పుడు, ఎమ్మటనే నువ్వు భయపడవద్దు, భ్రమపట్టవద్దు అని ప్రభునందు ప్రేమ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు గెహేజీని పంపితే గెహేజీని ఏం చేసి తెలిసిందా, ఎమ్మటనే ప్రభునందు ప్రేమ ఎలీషాని బలవంతం చేసి ఆమె అంటది, ఎలీషా ఆ ఇంటికి జొచ్చి, మీరు 32 వచనం చదివితే అర్థమైద్ది. 32 వచనం. ఎలీషా ఆ ఇంటికి జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరు లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకెక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లేలుయా. అప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఆమె వేదన పడాలి, దుఃఖం పడాలి, కానీ ఎక్కడ ప్రభునందు ప్రేమ, ఆమెకున్న విశ్వాసము చాలా చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు మనం ఎంత గొప్ప దైవజీయం లేనా, ఎలాంటి రెవరెండ్ లేనా, బిషప్ లేనా, ఏదైనప్పుడు మనకి గుండె అనేది జారిపోద్ది, శరీరం అనేది వణుకొచ్చేస్తుంది, ప్రభునందు ఏమైపోద్ది అని భయం వచ్చేస్తుంది. కానీ ఏమో చనిపోయిందని తెలిసి కూడా దైవజనుడు మంచం మీద వండుకొని పెట్టి గాడిదని పిలిపించుకొని పనివారం పిలిపించుకొని గబా దాన్ని ఉరికించుకొని వెళ్ళటం ప్రభునందు ప్రేమ. వెళ్ళేసి ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఎలీషా అంట వచ్చి ఎమ్మటినే మంచం మీద ఉన్న వ్యక్తి ప్రార్థన చేసి అతని యొక్క బోర్ల మీద వండుకొని ఇతనిలో ఉన్న ఎలీషాలో ఉన్న వెట్ట ప్రభునందు వేడి, ఆ వేడి అంతా కూడా ఏమైపోయిందంటే ఆ బిడ్డలోకి వచ్చి ప్రభునందు ప్రేమది మీద ఆ బిడ్డ ఏమాడయ్యా కింద వచ్చింది అది తాను దిగి 35 వచనం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకును ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాడి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. నమ్మిటంటారు బిగ్గర సభలో కదా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒంటిలో ఉన్న వ్యక్తి ఆ బిడ్డలకి అందట్లేదని ప్రభునందు మళ్ళీ అతని మీద నుంచి లేచి మళ్ళీ మామూలుగా అటు ఇటు తిరిగేసి మళ్ళీ అతని మీద బోర్లకు వండుకొని అతనిలో ఉన్న ప్రభునందు ప్రేమన ఆ ఒంటిలో ఉన్న వేడంతా కూడా ఆ బిడ్డ మీద కనుగ్రహించబడినప్పుడు ప్రభునందు ప్రేమ ఆ బిడ్డ అంట ఎమటనే ఎలీషా పర్వత లేఖంలోనే 7 సార్లు లేచి తుమ్మాడంట. ప్రభు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లేలుయా. దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడండి, దేవుడు ఎంత సర్వశక్తి కలిగినటువంటి వాడండి. ప్రభునందు ప్రేమని దిండరా. అలాగే లోక రాసిన సువార్త 10వ అధ్యాయము, లోక రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం 42వ వచనం వరకు ఉంటుంది. కానీ అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా, అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లోక రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా
ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియు అనే సహోదర్యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పన్ను చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రేమైన దేవునిరా, ఈ దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఈ 10వ అధ్యాయము లోక రాసిన సువార్త, ఈ 10వ అధ్యాయం 38వ వచనం చూసినప్పుడు అనేకమైన పర్యాయాలైన యేసు ప్రభువారు యెరూషలేము నుండి అనేకమైన గ్రామానికి వెళ్ళేటంటి వాడు, బెతేని అనే గ్రామానికి వెళ్ళేటంటి వాడు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఆ యొక్క బెతేని అనే గ్రామానికి వెళ్ళేటంటి వాడు యేసు ప్రభువారు. వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు కనీసము ఆ యొక్క మార్తా వాళ్ళ ఇంటికి దర్శించేటంటి వాడు యేసయ్య. ఆయన భూలోకంలో 2000 సంవత్సరాల క్రితము ఆయన సంచరించి నడిచిన కాలములలో ఆయన ఎప్పుడు వెళ్ళినా యెరూషలేము పట్టణం దాటి ఎప్పుడు బెతేని అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని దర్శించేటంటి వాడు, ఆ కుటుంబాన్ని దర్శించి వెళ్ళేటంటి వాడు. వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో యేసు ప్రభువారు వెళ్ళి ఎమ్మటనే కూర్చునేటంటి వాడు. కూర్చుంటే మరియమ్మ గారు పాటలు పాడేది. ప్రభునందు ప్రేమిదిన యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించేటంటి వాడు. మార్తమ్మ గారు ఏం చేసేది, యేసు ప్రభువారికి ఏదన్నా వండి పెట్టాలని వంటల పని మీద ఉండేది ఆమె. లాజర్ గారు ఏం చేసేటంటి వాడు, యేసు ప్రభువారికి అత్తర పూసేటంటి వాడు, పరిచర్య చేసేటంటి వాడు. ఇలాగ నలుగురు జీవితం ఇలాగ సాగిపోతూ ఉన్నది. అనేకమైన పర్యాయాలు అలాగే ఉన్నారు. ఉన్న తర్వాత ప్రభునందు ప్రేమ దిమరా ఒకానొక సమయంలో యేసు ప్రభువారు ఆమె మార్త ఏమంటుందంటే, అయ్యా నీకు చింత లేదా, నేను విస్తారమైన పనులు పెట్టుకొని ఈ పనులు నేను ఉంటుంటే నా సహోదరులు మరేం ఉంది కదా, కొంచెం పంపించవచ్చు కదా, నాకు సహకరించదు. కానీ అనేక సార్లు ఏం చేశాడంటే అడుగుతూ ఉండేవాడు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ ఒకటే చెప్పాడు యేసు ప్రభువారు, మరియా ఉత్తమైనది ఎన్నుకుంటుంది, నువ్వు విస్తారమైన పనులు చేస్తున్నామని యేసు ప్రభువారిని అవనన్నాడు. ఉత్తమైనది ఆమె యొద్ద నుండి ఎవరినో తీసివేయరు. కారణం ఏందని మనం బైబిల్లో చూస్తే ప్రభునందు ప్రేమనేది ఏమిరా, మార్త విస్తారమైన పనులు పెట్ట చేత తొందరపడుతూ ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నేను ఒకదానే చేసుకుంటున్నా, నీకు కూడా కొంచెం చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పింది ప్రభును. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటే, ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు ప్రభు. ఉత్తమైనది ప్రభునందు ప్రేమైనది ఏమిరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధగా వింటుండాలి. ఎందుకనంటే మనం ఎప్పుడు ఏ సమయం లోకాన్ని విడిచి వెళ్తాం మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకంలో ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు. మనకేం గ్యారంటీ వారంటీ ఏమీ లేదు. ప్రభునందు ప్రేమ, చాలామంది ప్రపంచంలో చూస్తే కొన్ని వేల మంది రోజుకు చనిపోతున్నారు. కానీ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రభునందు ప్రేమ, మార్త యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చినా కానీ విస్తారమైన పనులు చేసేది, మరీ మాత్రం ఉత్తమైన దాన్ని వెనుకునేది. ఆ ఉత్తమైనది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం మనం ఏం చేస్తుంటే సహాయం చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంటే మన బలపరుస్తూ ఉంటుంది. వాక్యం ఏం చేస్తుంటే మనకు తోడుగా నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వారుగా మనము కలిగి జీవించాలి. నేను 3 అంశాలు చెప్పా. ఫస్ట్ అంశం ఏంటి? సారెపతిలో ఉన్న కుటుంబం విధవరాలని దేవుడు ఆశ్రదించాడు. తర్వాత రెండోది సునేమి అనే పట్టణంలో గనురాలనే స్త్రీ. మూడోది మరియమ్మ గారు ఉత్తమైనది ఎన్నుకున్నది ప్రభునందు. నీకు ఈ లోకంలో పనులు ఎప్పుడు ఉంటాయి, కానీ సాతాను దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో సాతాను నీ మీద అటాక్ చేస్తాడు. నీకు కాలు నొప్పి పెట్టిద్ది, చేయి నొప్పి పెట్టిద్ది, అనేకమైన బలహీనతలు తెస్తుంది. నీ జీవితం ఇక చనిపోతే బాగుంటుంది అనే కాడికి తీసుకొస్తుంది సాతాను. ప్రభునందు ప్రేమే. ఒక సెల్లుకి ఛార్జింగ్ ఎందుకు పెడతారు? ఛార్జింగ్ లేకపోతే ఏమైంది సెల్లుకి?
స్విచ్ ఆఫ్ అయింది. అటోళ్ళు ఫోన్ చేస్తే వస్తుంది, అది రాదు. ఎందుకని? ఛార్జింగ్ లేదు కాబట్టి రాదు. వాక్యం అనే ఛార్జింగ్ నీలో ఉన్నప్పుడు సాతాన్ నీ మీద ఎఫెక్ట్ చేయదండి. ఇలాంటి వాడు గర్జించు సింహంలో నీ మీద అటాక్ చేస్తాడు. ప్రభును నిన్ను బలహీనపరుస్తాడు. నీ అనారోగ్యం, నీ ఆరోగ్యం మీద వాడు దెబ్బ కొడతాడు. అలాంటి వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సారెపత్తులో ఉన్న విధవరాలు చాలా మరణం దగ్గర ఉంది. గన్రోలోని స్త్రీ కుమారుడు చనిపోయాడు, బాధలోనే ఉంది. తర్వాత ఇక్కడ మార్తా మరియా చూసినప్పుడు ఆమె కూడా, మరి లాజరు కూడా ఇంకా తర్వాత 11 అధ్యాయాలకు పోతే మరి లాజరు కూడా చనిపోతాడు. చనిపోయినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఆ అంశం అంత కాదు, కానీ ప్రభునందు ప్రేమ అనేకమైన పర్యాయాలు లేనప్పుడు యేసు ప్రభు రామ వెళ్ళినప్పుడు దానికి సారాంశం ఏంటంటే ఆమె వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేది, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేది మరియమ్మ గారు. యేసు ప్రభు వారు వచ్చి వాక్యం చెబుతుంటే ఆమె పాదాల దగ్గరుండి శ్రద్ధగా వినేది. ఒకానొక సమయంలో సహోదరుడు లాజరు చనిపోయాడు. ఆ యొక్క వాక్యం, ఏ వాక్యమైతే శ్రద్ధగా విన్నారో ఆ లాజరు చనిపోయినప్పుడు దేవుడు మళ్ళీ అని లేపాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని మన లెక్కలో దీవించును గాక.